ధర్మమే దైవం. దైవమే ధర్మంగా నిలిచిన పవిత్ర క్షేత్రమే ధర్మస్థల. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని కుడుమ అనే చిన్న గ్రామంగా పిలిచేవారు. ఇక్కడ జైన ధర్మాన్ని అనుసరించే బెర్మన్న హెగ్గడే మరియు ఆయన భార్య అమ్ము బల్లి అతిథి సత్కారం, దానం, ధర్మాచరణతో జీవించేవారు. ఒక రాత్రి నలుగురు ధర్మదేవతలు వేషధారులుగా వారి ఇంటికి వచ్చారు. వారి దివ్యత్వాన్ని గుర్తించిన హెగ్గడే వారిని భక్తితో సేవించాడు. సంతుష్టులైన దేవతలు తమ అసలు రూపాన్ని చూపించి ఒక వరం కోరుకో అన్నారు. హెగ్గడే ఈ ప్రాంతం ధర్మానికి నిలయంగా మారాలి అని కోరాడు. అప్పుడే ఈ భూమి పేరు ధర్మస్థలగా మారింది. కొంతకాలానికి శైవ సంప్రదాయం ప్రకారం శ్రీ మంజునాథ స్వామి, శివుడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. అప్పటినుంచి పూజలు, బ్రాహ్మణులచే పరిపాలన, హెగ్గడే వంశస్థులచే సాగుతున్న అద్భుతమైన సమన్వయం కొనసాగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ అన్నదానం, న్యాయం, ధర్మం జీవంతంగా కనిపిస్తాయి. అన్నదానం మొదలుపెట్టే ముందు మొదట పూజించే దేవుడు అన్నప్ప స్వామి. శివుడు ఆరాధ్యుడు. ధర్మమే ఆచరణ. అందుకే ధర్మస్థల కేవలం దేవాలయం కాదు, ఒక జీవంతమైన ధర్మ సందేశం.